ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈరోజు అతి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నారు. మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన హృదయంలో ఎటువంటి కోరికలు ఉన్నావో, ఎటువంటి ఆశలు ఉన్నావో అవన్నీ కూడా తీరుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మనలో విశ్వాసం, నమ్మకం అనేది ఎప్పుడైతే ఉంటుందో మన జీవితంలో అన్నీ కూడా సాధ్యమే. ఈరోజు ఎటువంటి వాంఛలు కలిగిన వారుగా ఉన్నారో, ఎటువంటి తలంపులు కలిగిన వారుగా ఉన్నారో, ఎటువంటి ఆలోచనలు కలిగిన వారుగా ఉన్నారో అవన్నీ కూడా తీర్చబడాలంటే దేవుని ద్వారానే సాధ్యం. ఆయన ద్వారానే మనకు సమస్తం కూడా అనుగ్రహింపబడతాయి. ఈవులు, ఆశీర్వాదాలు సమస్తం కూడా ఆయనలోనే ఉన్నవి గనుక ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం, నమ్మకము కలిగి ఆయనను వేడుకుంటామో ఆ హృదయ వాంఛలన్నీ కూడా దేవుడు తీర్చేవారుగా ఉన్నారు. ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ఆయన తృణీకరించే దేవుడు కాదు, ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయన మన మాట వినకుండా ఉండే దేవుడు కాదు. మనం ఆయన వేడుకొనక మునుపే మన హృదయంలో ఎటువంటి ఆశలు కలిగిన వారంగా ఉన్నామో, వాంఛలు కలిగిన వారంగా ఉన్నామో అవన్నీ కూడా ఆయనకు తెలుసు కనుక ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వాసంతో, నమ్మకంతో వేడుకుంటామో అవన్నీ కూడా మన యొక్క జీవితంలో తీర్చే దేవుడు కనుక విశ్వాసం, నమ్మకం కలిగిన వారుగా ఉంటూ మీ జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే వాంఛిస్తున్నారో అది దేవుణ్ణి అడిగి దేవుని ద్వారా పొందుకుని దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ హృదయంలో ఎటువంటి వాంఛతో, కోరికతో, ఆశతో ఉన్నారో అవన్నీ కూడా దేవుడు ఈరోజు తీర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా హృదయ వాంఛలన్నీ తీరుస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు, శ్రేష్టమైన కార్యాలు చేసే దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు. ఈరోజు విశ్వాసంతో, నమ్మకంతో ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. వారి హృదయములను వాంఛలన్నీ తీర్చండి దేవా. ఈరోజు దేవా వారు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారు చేసిన ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవుల్లో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.